నువ్వు చేయాల్సిందేంటంటే పట్టుదలతో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. విశ్వాసంతో ఏం చేయాలి? ప్రార్థన. ఈ రోజుల్లో చాలామంది అన్నిట్లోనూ బాగుంటున్నారు, కానీ ప్రార్థనా జీవితంలో సరిగా ఉండలేదు చాలామంది. కొంతమంది ప్రార్థన చేయడం అంటే ఎంత బోరింగో తెలియదు. అయ్యగారు ప్రసంగం ఎంతసేపు అని చెప్తారు చెప్పండి, వింటాను, కానీ ప్రార్థన అని సరే అదేంటో నిద్ర వచ్చేస్తుందండి. ప్రార్థన అంటే కుదరదండి మనకి. చాలా కుటుంబాలు వాళ్ళు నన్ను కలుసుకుని చెప్పే మాట ఏంటో తెలుసా? నా భర్త అండి అన్నీ బాగానే చేస్తాడు, కానీ ప్రార్థన చేయడం దగ్గరికి వచ్చేసరికి ఏమంటారు తెలుసా? నాకు రాదు. ఏం చేసావు? నా కోసం నువ్వే ప్రార్థన చేసేయి. కొంతమంది స్త్రీలు 2 గంటలు ప్రకింటోళ్ళ కోసం మాట్లాడాలంటే శక్తి ఉంటుంది, కానీ 5 నిమిషాలు మోకాలేసి ప్రార్థన చేయమంటే మాకు కుదరదండి. ఏమంటే ఎవరైనా సినిమా 3 గంటలు చూసిన తర్వాత వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఏముంటుంది చెప్పండి? అప్పుడే అయిపోయిందా? ఇంకా పెంచితే బాగుండు కదా. అక్కడ ఉన్నంత ఆసక్తి చాలామంది దేవుని సెలవులో ఉండదు, ప్రార్థనలో ఉండదు. బైబిల్ సెలవిస్తుంది, కీప్ ప్రేయింగ్, గాడ్ ఈజ్ లిసనింగ్. దేవుడు వింటున్నాడు కనుక నువ్వు దేవుని సెలవు ఏం చేయాలి? యథార్థంగా ప్రార్థన చేయాలి.